న్యూస్కి స్వాగతం. మార్కాపురం జిల్లా పెద్దరావీడు మండలంలోని అంకాలమ్మ గుడి సమీపంలో అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో మృతుని భార్య జాన్సీ బావమర్దిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దరావీడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా పెద్ద దొర్నాలకు చెందిన అడపాల లాలా శ్రీను గంజాయి కేసులో ముద్దాయిగా ఉండి బెయిల్పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని జైల్లో ఉన్న భర్తను ఒంగోలు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మార్కాపురంలో భార్య జాన్సీ బావమరిది అశోక్ మరికొంతమంది కలిసి కారులో పెద్ద దొర్నాళ్లకు బయలుదేరారు. మార్గ మధ్యలో పెద్దరావీడు మండలం అంకాలమ్మ గుడి వద్ద కారు నిలిపి మృతుని కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తరువాత పెద్దరావీడు పోలీస్ స్టేషన్లో భార్య బావమరిది లొంగిపోయారు. మృతుడికి 2 సంతానం ఉన్నారు. నేడు కోర్టులో హాజరుపరిచి దర్యాప్తు కోసం రిమాండ్ కోరుతామని డీఎస్పీ తెలిపారు. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, ఇది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్ళే మర్డర్ చేసి వాళ్ళే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారెడ్డి ఎస్ఐ కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగిందనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుని ఆదేశించడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజ్డ్గా ప్యాకెట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటికి తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు ఒక కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్ళే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళకు కనపడిపోతుంది అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం ఈ శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఇక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, సో వీడు పెట్టే టార్చర్స్ కానీ, వీడు ఇట్లా ప్యాకెట్లు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి టీ కొట్టు, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టు పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది, వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్కడ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మిమ్మల్ని అందరినీ తేలుస్తాను, నేను 2 రోజు జైల్లో పెట్టాను, కనీసం నేను బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేయలేదని ఒక
వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీడు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది. ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూకనకాల లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఎస్ఎన్ ఆధ్వర్యంలో పెద్దారెడ్డి ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది. కానీ ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. సో ప్రాథమికంగా దీంట్లో ఎవరైతే ఉందో ఆ భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని ఇప్పుడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దీని విధి విధానాలు, కారణాలు, సో ఎందుకు జరిగిందనేది లోతైన దర్యాప్తు చేసి దీన్ని అందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేస్తానని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.